in my studies. I want to get a good job in my career. I want well settled in my life. So and so, so and so, so and so. బట్ ఇవన్నీ కూడా నీకు అనుగ్రహించబడాలంటే ఒకటే ఒక మూలకు ఒకటే ఒక కారణం ఎవరంటే అది ఆయన మాత్రమే జ్ఞానం ఇచ్చేవాడు. ఆయన దగ్గర నీవు కోరవలసినదని ఆ జ్ఞానం నీవు కోరుకున్నట్లయితే దేవుడు సకలంలో మనకు అనుగ్రహించేవాడు. ఈ సాయంకాలం దేవుడు నడిపించిన కొలది వీళ్ళంత త్వరగా మనం ముగించుకుంటాం, ఎక్కువసేపు తీసుకో. అయితే దేవుడు నడిపించిన కొలది ఈ జ్ఞానం వ్యవస్థలుగా మనము ఎటువంటి జ్ఞానం కలిగి ఉంటే బాగుంటుంది అని దేవుడు కోరుతున్నాడు. మనం ఎటువంటి జ్ఞానం కోరుకోవాలా లేదా దేవుడి నుండి ఎటువంటి జ్ఞానం మనం పొందుకోవాలా అనే విషయంలో దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడగా అనగా యాజ్ యంగ్ పీపుల్ వాట్ సార్ట్ ఆఫ్ విజ్డమ్ వీ షుడ్ హ్యావ్, వ్యవస్థగా ఎలాంటి జ్ఞానం మనం కలిగి ఉండాలి. దయచేసి చూడండి 2వ పేతురు 1వ అధ్యాయం 3వ వచనం. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కాల్సిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చినట్టు అయిన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానం విస్తరించును గాక. Experiential knowledge or experiential wisdom of God or Christ. ఈ అనుభవము ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ అంటే ఇది ఎట్లా వస్తుంది మనకు, నీకు నాకు ఎలా దీన్ని పొందుకోగలుగుతాము, జ్ఞానాధారమైన దేవుడి నుండే పొందుకోగలుగుతాం. కానీ ఈ దేవుడు సంవత్సరం నీకు నాకు అందుబాటులో ఉంచి ఉన్నాడు. అయితే దాన్ని మనం ఎలా పొందుకోవాలంటే దేవుడితో మనం సహవాసం చేయడం ద్వారా మనం దాన్ని పొందుకునే వారు ఉంటారు. దేవుడికి వచ్చిన అనుభవ జ్ఞానం ఎలా వస్తుందంటే దేవుడితో మనం సహవాసం చేసినప్పుడు ఒకరితో సహవాసం చేసినారనుకోండి ఆయన ఎలాంటి వాడని మనం తెలుసుకోవాలి. అనగా దట్ ఈస్ నోయింగ్ అబౌట్ హిమ్ ఎక్స్పీరియన్షియల్. ది సేమ్ వే మనం దేవుడి గురించి తెలుసుకోవాలంటే ఆయనతో మనం సహవాసం చేసి అనుభవపూర్వకంగా ఆయన ఎదిగినట్లయితే అది అనుభవపూర్వకంగా మనందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో తెలుసు, దేవుడు అంటే ఎవరో తెలుసు. ఎవరైనా దేవుడు ఎవరు యేసుక్రీస్తు ప్రభువారు అంటే మనలో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పవచ్చు. నా తల్లిదండ్రులు క్రైస్తవులండి, సో వాళ్ళు నా చిన్నప్పటి నుంచి చెప్తూ వచ్చినారు ఏమని, మనం క్రిస్టియన్స్ కనుక మనం మద్రాడికి వెళ్ళాలి, దేవుడు ఇలా చేసినట్టు ఇలా చేసినట్టు ఇలా యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నాతో ప్రాణం పెట్టాడు, మా పాపల కొరకై విమోచన కొరకై మార్గం ఏర్పాటు చేశాడు. అదంతా కూడా వేరే వాళ్ళు చెప్తే మనం తెలుసుకుంటూ వచ్చినాం. అయితే అనుభవపూర్వకంగా ఈ దేవుడిని మీరు ఎదుగుతున్న సందర్భం మీకు కదా, ఎవరిగా ఈ దేవుడితో ఆ సహవాసం చేసే అనుభవం మీకు వచ్చిన్నారు. చాలా మటుకు అంటే ఈ దేవుడితో సహవాసం చేయాలంటే మొదటి ఈ దేవుడికి వచ్చిన ఎరుక ఈ ఎరుకైతే నీకు ఉన్నది. అయితే చాలాసార్లు అవసరంగా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ దేవునికి వచ్చిన అనుభవ జ్ఞాన విషయంలో అనగా సంపూర్ణంగా దేవుడిని తెలుసుకుని ఆయనతో సహవాసం చేసే విషయంలో వెనుకంజ చేస్తూ ఉంటారు. ఈ అనుభవ జ్ఞానం పెరిగినట్లయితే అది మనల్ని ఎప్పుడు తీసుకెళ్తే చూద్దామంటే 2వ తిమోతి 3వ అధ్యాయం 14వ వచనం. రండి 2వ తిమోతి 3వ అధ్యాయం 14వ వచనం. 2వ తిమోతి 3వ అధ్యాయం 14వ వచనం. చాలా రక్షణార్థమైన జ్ఞానము మీకు కలుగుతుంది. రక్షణ మొదటిగా ఈ అనుభవ జ్ఞానం అనేది మన రక్షణ వైపుగా తీసుకెళ్లేదిగా ఉంటుంది. వ్యవస్థగా ఈ రక్షణానుభవం మనకున్న రక్షించబడిన